హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్జస్ట్నెస్. ఈరోజు 18th ఆగస్టు ఫస్ట్ 2 షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ సెక్షన్ నుండి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 150% మోర్ దెన్ ఇట్స్ సేవింగ్స్. ఇఫ్ ఈ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 7% అండ్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 21%, వాట్ పర్సంటేజ్ డస్ హిజ్ ఇన్కమ్ చేంజెస్? చూడండి, ఇన్కమ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఇవ్వలేదు, ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ సేవింగ్స్ కన్నా ఎక్స్పెండిచర్ 150% ఎక్కువ అంటున్నారు కదా. సేవింగ్స్ 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? అప్పుడు 250 అవుతుంది. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది? 2 యాడ్ చేస్తే ఇన్కమ్ కదా వస్తుంది, 350 అవుతుంది. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది 7% డిక్రీజ్ అయితే, ఇక్కడ 1% అంటే 250లో 2.5 కదా. 7% అంటే 7 × 7 25 175 కదా. పాయింట్ ఉంది కాబట్టి 17.5 తగ్గించాలి. సేవింగ్స్ అనేది 21% పెంచితే అంటే 21 యాడ్ అవుతుంది. ఓవరాల్గా ఏమవుతుంది? 21లో 17.5 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 3.5 ఇన్కమ్ పెరిగినట్టు. ఇది ఎంత పర్సంటేజ్ అడుగుతున్నారు. 3.5 అనేది 350లో ఎంత పర్సంటేజ్ అవుతుంది? 10% అంటే 35 కదా. 3.5 అంటే 1% అవుతుంది. 35/35 ఎంత అవుతుంది? 1% ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ పాజిటివ్ వస్తే ఇంక్రీజ్, నెగిటివ్ వస్తే డిక్రీజ్. 2 parallel lines are intersected by a transversals. The measures of pair of corresponding angles are 2x minus 5 degrees and 8x minus 65 degrees. Find the value of x. 2 parallel lines ఉన్నాయి, ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది. ద మెజర్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఉందనుకోండి, దీనికి కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఎక్కడ అవుతుంది? ఎక్కడ అవుతుంది? తీసుకోండి, ఏదైనా ఏది తీసుకుని పర్వాలేదు. ఇక్కడ 2x minus 5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 8x minus 65 degrees అవుతుంది. ఇలా కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? ప్యారలల్గా ఉన్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే 2x minus 5 degrees అనేది 8x minus 65 degreesకి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈక్వల్ అవుతాయండి. అప్పుడు ఏమవుతుంది? 2x అటు సైడ్ పంపిస్తే 6x, ఈ -65 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, అంటే 60 degrees అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది? 10 degrees అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. A person observes the top of a building at an angle of elevation 45 degrees. The height of the building is 20 meters. Find the distance between the person and foot of the building. బిల్డింగ్ ఇలా ఉందనుకోండి, ఒక పాయింట్ నుండి ఒకసారి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హైట్ ఎంత ఇచ్చారు? 20 meters. యాంగిల్ ఎంత ఇచ్చారు? టాప్కి 45 degrees. ఇది 90 degrees అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ 45 కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. మనం 45, 90 ఉంటే ఏంటి? వాటికి ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? 1/√2 అవుతుంది. అంటే 45 degreesకి ఆపోజిట్లో మనకి 1 ఉంటే 45 degreesకి ఆపోజిట్ కూడా 1 ఉండాలి కదా. ఇక్కడ 45 degreesకి ఆపోజిట్ 20 meters ఉంది. ఇప్పుడు ఈ 45 degreesకి ఆపోజిట్ ఏముండాలి? 20 రావాలి. మనకు అడుగుతుంది డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇదే కదా అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 20. ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ఎ బోట్ టు ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ టు టైమ్ టేకెన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్ ఈజ్ 5:7. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్ ఈజ్ 21 km/h. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, ఒకసారి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఇది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ఇది అప్ స్ట్రీమ్ కదా. ఇక్కడ టైమ్స్ ఎలా ఉన్నాయి? 5:7 అవుతుంది. అప్పుడు స్పీడ్స్ ఏమవుతాయి? ఇన్వర్స్ కదా అవుతాయి, 7:5 అవుతుంది. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x + y కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x - y. ఇవి ఎలా ఉన్నాయి? 7:5 రేషియోలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 21 km/h ఇచ్చారు. అంటే 7 parts అనేది ఏమవుతుంది? 21. అప్పుడు 5 parts ఎంత అవుతుంది? 7 3 కదా.
5 3 ఎంత అవుతుంది 15. అంటే x ప్లస్ వై 21 అయితే x మైనస్ వై ఎంత వచ్చింది 15 వచ్చింది. మనకు కావాల్సింది x కాబట్టి ఏం చేయాలి, రెండు యాడ్ చేయొచ్చు కదా, యాడ్ చేయొచ్చు కాబట్టి y క్యాన్సిల్ అయిపోతుంది. x యాడ్ చేస్తే 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది 21 ప్లస్ 15 అంటే 36. x కావాలి కాబట్టి ఏమవుతుంది 18 km/h అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. సింప్లిఫై చూడండి ఏమి ఇచ్చారంటే 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా మైనస్ 2 కొస్కెన్ థీటా ఇంటూ కాట్ థీటా. చూడండి 1 ప్లస్ కాస్ థీటా న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ కాస్ థీటాతో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ డినామినేటర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ కొస్కెన్ థీటాని ఎలా రాయొచ్చు 1 బై సైన్ థీటా. కాట్ థీటాని ఎలా రాయొచ్చు కాస్ థీటా బై సైన్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ కదా, దీన్ని ఎలా రాయొచ్చు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా అవుతుంది బై 1 మైనస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎలా రాయొచ్చు సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా కదా, రెండింటిలో ఇక్కడ మనం సైన్ స్క్వేర్ థీటా కామన్ తీయచ్చు. అప్పుడు ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 2 కాస్ థీటా ఇక్కడ మైనస్ 2 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది డినామినేటర్లో సైన్ స్క్వేర్ థీటా కామన్ తీసేస్తే ఏముంటుంది 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా మైనస్ 2 కాస్ థీటా అవుతుంది. అప్పుడు 2 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది 1 బై సైన్ స్క్వేర్ థీటా అంటే ఎలా రాయొచ్చు కొస్కెన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా కింద రాయొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి ఇలా లెందీగా మీరు స్టెప్స్ రాయకూడదు, అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను. మీరు ఇక్కడ స్టెప్ చూస్తారు కదా, ఈ స్టెప్ ఇక్కడ రాయకూడదు. మీరు ఏం చేయాలి డైరెక్ట్గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో మల్టిప్లై చేసినప్పుడు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఈ స్టెప్ రాయాలి డైరెక్ట్గా. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా, దాని బదులు సైన్ స్క్వేర్ థీటా డైరెక్ట్ రాసేయాలి మీరు. ఇక్కడ 2 ఇంటూ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా కదా, ఈ స్టెప్ రాసేయాలి డైరెక్ట్గా. అప్పుడు కాస్ సైన్ స్క్వేర్ థీటా కామన్ వచ్చేస్తే మీకు 2 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ₹4,80,000 is invested at 3.5% per annum each in one case and 8.5% per annum in another case. Find the difference between the interest earned in 3 years. చూడండి ఒకసారి 3.5 ఇంకోసారి 8.5 డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి 3.5కి 8.5కి డిఫరెన్స్ ఎంత 5 కదా, 5 ఇంటూ 3 ఇయర్స్ అంటే మొత్తం 5% ఇంటూ 3 అంటే మొత్తం 15% డిఫరెన్స్ వస్తుంది. ఈ 4,80,000లో 15% కావాలి. దీంట్లో 10% అంటే ఎంత అవుతుంది 48,000 అవుతుంది అంతేనా. ఇంకా 15% కావాలి కదా, 5% అంటే ఇందులో ఆఫ్ కదా అవుతుంది 24,000 అవుతుంది. టోటల్ ఏమవుతుంది అప్పుడు 72,000 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ₹40,000. ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 2% per annum. కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. 1 year కంటే చూడండి హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 1 yearలో ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఇచ్చారు యానమ్కి. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 1% అవుతుంది. మనకి 2 times కాబట్టి 2 కింద చేయాలి కదా. 2 చూడండి 1% అంటే ఇందులో ఎంత అవుతుంది 400 ప్లస్ 400లో 1% అంటే 4 ఎంత 800 ప్లస్ 4 804 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్. ద కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఏ రెక్టాంగులర్ హాల్ ఈజ్ ₹10 per square meter. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఫ్లోరింగ్ ద హాల్ ఈజ్ 14,400. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ హాల్. మనకి ఏరియా కావాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ టోటల్ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చారు 14,400. అయితే ఒక స్క్వేర్ మీటర్కి ₹10 అవుతుంది కాబట్టి బై 10 చేయాలి. అప్పుడు మనకి ఏరియా వచ్చేస్తుంది. ఎంత అవుతుంది
1440 మీటర్ స్క్వేర్. థర్డ్ ఆప్షన్. ఇలా చూడండి, మనకి దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ p⁻³ ఉంది కదా, ఇక్కడ ఇంటూ పవర్ 2 ఉంది కదా, 2 ఇంటూ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, అప్పుడు p⁻−6 అవుతుంది. తర్వాత ఇక్కడ q⁻3, ఇక్కడ whole⁻2 కదా, అంటే 3 ఇంటూ 2 6 అవుతుంది, q⁻6 అవుతుంది. ఇంటూ ఇక్కడ p⁻−5 ఇంటూ 2 అంటే p⁻−10. తర్వాత q⁻4 ఇంటూ 2 అంటే 8 అవుతుంది, బై p⁻−1 ఇంటూ q⁻−2. ఇక్కడ చూడండి, p⁻−6 ఇంటూ -10 అంటే p⁻−16, q⁻ ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఓకే, బై p⁻−1 ఇంటూ q⁻−2 కదా. చూడండి, ఇక్కడ మైనస్ అనేది పైకి వెళ్తే ప్లస్ అయిపోతుంది కదా, అప్పుడు p⁻−15 వస్తుంది. ఇక్కడ మైనస్ అనేది పైకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, ఎంత అవుతుంది, q⁻16 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 2 numbers are in the ratio 7:5. If 21 is added to each number, the resulting numbers are 4:3. చూడండి, 7, 5 ఉన్నాయి, తర్వాత 4, 3 అయింది. ఇక్కడ 21 యాడ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది కదా, అంటే ఏం చేయాలి, అప్పుడు దీన్ని 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 7, 5. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 8, 6 అవుతుంది. ఇక్కడ 1 part కదా, 1 part అనేది ఎంత ఇచ్చారు, 21. మనకు అడుగుతుంది ఫైండ్ ద లార్జర్ నెంబర్ ఆఫ్ ద 2 ఒరిజినల్ నెంబర్స్, అంటే ఇవే కదా, దీంట్లో లార్జర్ నెంబర్ అంటే 7 కదా, 7 ఇంటూ 21 ఎంత అవుతుంది, 147. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. A and B together can complete a piece of work in 15.5 days. A alone can complete the same work in 62 days. In how many days B alone complete the work? A, B, A plus B. చూడండి, ఇక్కడ ఒకటి టోటల్ ఇచ్చాడు, ఇంకొకటి కొనుక్కోమని కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ రెండు మల్టిప్లై చేసి చేయొచ్చు కదా. ఫర్ ఇలా చేద్దాం. ముందు ఏ ఎన్ని డేస్ ఇచ్చారు, 62 days. బి ఇవ్వలేదు, A plus B 31/2 days కదా. ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఎంత అవుతుంది, 62కి 31కి 62 అవుతుంది ఎల్సిఎం. అప్పుడు దీని ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. దీని ఎఫిషియన్సీ తెలియదు. ఇక్కడ దీని ఎఫిషియన్సీ ఏమవుతుంది, 62/31/2 అంటే 4 అవుతుంది. టోటల్ 4 కదా, ఇది 1 కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. బి యొక్క అంటే 62/3, 62/2 అంటే 22/3 days అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. A sphere requires 4 layers of paint to color its entire outer surface. If the sphere is cut into 4 equal parts by 2 mutually perpendicular planes passing through its center, how many layers of the paint are required to color the entire surface of all the 4 parts? The circle, sphere కదా, స్పియర్ని ఏం చేయమంటారు, 2 చూడండి. మామూలుగా ఒక స్పియర్ యొక్క అవుటర్ సర్ఫేస్ అంటే మనకి ఏరియా ఏమవుతుంది, 4πr². ఏరియా ఏమవుతుంది, 4πr² అవుతుంది. ఈ ఏరియాని కవర్ చేయాలంటే మనకి 4 లీటర్స్ అవుతాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దీన్ని 2 కట్స్ చేయమంటాడు, మూసిలి పర్పెండిక్యులర్. చూడండి, ఇలా కట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది కరెక్ట్గా స్పియర్ 2 ముక్కలు అయ్యేసరికి, ఇలా 2 ముక్కలు అయ్యేసరికి ఎలాగొస్తుందంటే చూడండి, ఇటు సైడు ఒక πr² వస్తుంది కట్ చేసేటప్పుడు, ఇటువైపు ఒక πr² వస్తుంది, అంటే 2πr² అనేది యాడ్ అవుతుంది. ఏమవుతుంది, 2πr² అనేది యాడ్ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ చూడండి, ఇలా ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్ కట్ చేసామనుకోండి, అప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక πr² యాడ్ అవుద్ది, ఇక్కడ ఒక πr² యాడ్ అవుద్ది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక 2πr² మనం పెయింట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు 2πr², 2πr² మొత్తం ఇది ఒక 4πr² ఎక్స్ట్రా వస్తుంది. అంటే టోటల్ ఏమవుతుంది, అప్పుడు 8πr² చేయాలి. 4πr²కి 4 లీటర్స్ అయితే 8πr²కి ఏమవుతుంది, 8 లీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. A theatre has 3 classes of seats priced at ₹12, 15 and 17. The number of seats occupied are 8, 7, 11 respectively. If the total revenue is 776, what is the revenue from the ₹15 class?
రూపీస్ క్లాస్ అన్నారు కదా, చూడండి 15 మల్టిపుల్ ఉండాలి ఫస్ట్ కండిషన్. తర్వాత ఇక్కడ 7 ఉంది కదా, 7 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అప్పుడు 15 మల్టిపుల్ కూడా చూడాలి. రెండు క్రాస్ చెక్ చేయాలి. ఒకసారి చూద్దాం. క్లాసెస్ ఎలా ఉన్నాయి, 12 రూపీస్, 15 రూపీస్, 17 రూపీస్ కదా. సీట్స్ ఎలా ఏ రేషియోలో ఉన్నాయి, 8, 7, 11. అప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, 96 వాట్స్ అయితే ఇది 105 వాట్స్ అయితే ఇది ఎంత అవుతుంది, 187. యాడ్ చేద్దాం. 96, 105, 201, 201, 187 అంటే 388. టోటల్ 388 వాట్స్ అనేది 776 అయితే మనకు అడుగుతుంది 15 రూపీస్ క్లాస్ అంటే ఇది కదా, 105 వాట్స్కి ఎంత చూడండి. 388కి డబల్ ఉంది, ఇంటూ 2 చేశారు. 105కి డబల్ చేస్తే ఎంత అవుతుంది, 210 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. A train is running at a speed of 63 km/h and crosses a platform in 30 seconds. The same train takes 18 seconds to cross a person who is running in the same direction as the train at a speed of 9 km/h. What is the length of the platform? చూడండి, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ను క్రాస్ చేయాలంటే ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ యాడ్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ అంటే 63 km/h కదా, మీటర్ పర్ సెకండ్స్లో మారిస్తే 5/18తో మల్టిప్లై చేయాలి. టైం ఎంత పట్టింది, 30 seconds పట్టింది. 9 7లో అవుతుంది, 9 2లో అవుతుంది, 2 1లో 2 15లో అవుతుంది. 7 into 5 అంటే 35, 35 into 15, 35 10లో 350, 35 10లో 350, 35 5 ఎంత అవుతుంది, 175 కదా. ఎంత అవుతుంది, 5 2 525. అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత వచ్చింది, 525 వచ్చింది. ట్రైన్ లెంత్ ఇది ప్లాట్ఫామ్ లెంత్. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం చెప్తానంటే, సేమ్ డైరెక్షన్లో ఒక మ్యాన్ వస్తుంది అనుకోండి, 9 km/h. అప్పుడు ఫైనల్గా ప్లాట్ఫామ్ లెంత్ అడిగారు, 18 seconds టైం పడుతుందంట. చూడండి, ఒక మ్యాన్ క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది, ట్రైన్ లెంత్ కదా అవుతుంది. ట్రైన్ లెంత్ ఈక్వల్ టు మనకి రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి 63 - 9. ఇది ఎలా ఉన్నాయి, km/h కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 18 seconds, 18 క్యాన్సల్. ఇక్కడ 54 into 5 అంటే 270. అంటే మనకి ట్రైన్ లెంత్ అనేది 270 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎటు ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అవుతుంది అప్పుడు, 525 - 270 ఎంత అవుతుంది, 255 meters అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. చూడండి, ఈ మోడల్ ఒకటి ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాడు, ప్రతి షిఫ్ట్లో కూడా ఇస్తాడు. x+3² - x² - 9 - 6. చూడండి, x+3² అంటే ఎలా రాయొచ్చు, x² + 9 + 6x -x² -9 - 6x. ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. There are two variables x and y. If 3 is added to y, then x becomes 40% of the total value. ఒకసారి చూద్దాం. x y ఉన్నాయండి ఇలా. త్రీ అనేది వైకి యాడ్ చేస్తే అప్పుడు x అనేది 40% అవుతుందంట. అంటే టోటల్ 5 అనుకుంటే ఇది 40% అంటే రిమైనింగ్ 3 parts ఇది అవుతుంది. సెకండ్ కండిషన్లో x y ఉన్నాయి కదా, 3 యాడ్ చేస్తే ఎక్స్కి అప్పుడు ఏమవుతుంది, 50% అంటే ఈక్వల్గా అయిపోతాయి. అప్పుడు ఇక్కడ చూడండి, x+3 అనేది ఏమవుతుంది, y అవుతుంది. అంటే y బదులు x+3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3x = 2 into y + 6. y బదులు x+3 వేయండి. y = x+3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into x + 3 + 6 = 3x. ఇక్కడ 2x ఉంది కదా, 2 into x ఇది ఇటు సైడ్ వచ్చేస్తే x అవుతుంది. 2 into 3 అంటే 6, 6 + 6 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. సెక్టార్ ఏరియా ఇది కూడా ప్రతి షిఫ్ట్లో వస్తుంది. సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటి, A = 1/2 LR. ఇక్కడ 1/2 L అంటే ఎంత, ఆర్క్ లెంత్ 14/3. రేడియస్ కావాలి, ఇక్కడ డయామీటర్ 14 ఇచ్చాడు. రేడియస్ కావాలంటే ఏమవుతుంది, అప్పుడు 7 వేయాలి. 2 1 2 7 49/3.
కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి, ట్వైస్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 చేస్తే 98/3 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. 2 trains of lengths 1.2 km and 0.8 km are moving in opposite direction with speeds 80 km/h and 70 km/h respectively. Find the time taken by the trains to completely cross each other. సేమ్ ఇది కూడా రిపీటెడ్గా వస్తుంది. టైం ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1.2 అంటే 2 కిలోమీటర్స్ వస్తుంది కదా, మీటర్స్లో మారిస్తే 2000 అవుతుంది. ఇక్కడ స్పీడ్స్ రెండు యాడ్ చేస్తే 150 కదా, 150 km/h, కానీ మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 5/8తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 0 క్యాన్సల్ కదా, 5 1 జా 5 40s అవుతుంది. 40 వచ్చిందంటే 5 8ల 5 3 జా 3 1 జా 3 6 జా 6 × 8 అంటే 48 seconds అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 hours. బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 24 hours. సి కూడా 24 ఇచ్చారు. ఏం చేయాలి, ఇలాంటి ఇస్తే ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 24 అవుతుంది. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 4 ఇది 1 ఇది 1 అవుతుంది. అయితే ఈ ముగ్గురు కలిపి పనిచేసేటప్పుడు 6 ఎఫిషియన్సీ కదా, 24/6 అంటే మొత్తం మనకు 4 hours వస్తుంది. కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, 1/4 ఆఫ్ ద వర్క్ అంటే బై 4 చేయాలి. 4/4 చేస్తే ఎంత అవుతుంది, 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఈరోజు యాక్చువల్గా క్వశ్చన్స్ నాకు రావడం లేట్గా వచ్చాయి, అవి కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అందుకోసం 2 షిఫ్ట్లు కలిపి చేశానంటే క్వశ్చన్స్ గుర్తుంచుకోలేకపోయారు. సగం చెప్తున్నారు డేటా కరెక్ట్గా లేదని చెప్పి, ఏవైతే ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయో అవి చెప్పాను. ఈ సక్సెసివ్ డిస్కౌంట్ మీద అయితే క్వశ్చన్ అయితే రిపీటెడ్గా వస్తుందండి. తర్వాత మెయిన్ క్లాస్ ఇంటర్వల్ మీద వచ్చాయి, అంటే అవి ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను కాబట్టి ఈ పేపర్లో పెట్టలేదు. తర్వాత కొన్ని సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అవి మంత్స్లో ఇస్తున్నాడు, 11 months అలా అడుగుతున్నాడు. అది మీరు చేసేస్తారు 11/10 చేయాలి, 11/12 చేయడం. ఇంకా రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ గుర్తుంచుకోలేకపోయారు వాళ్ళు, గుర్తున్నంత వరకు చెప్పారు, నేను గుర్తున్నంత వరకే చేశాను, అంటే వాళ్ళు చెప్పినంత వరకు కూడా. ఓకేనండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అలాగే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే మనకి వాట్సాప్ ఛానల్ మనకి డిస్క్రిప్షన్లో ఉంది కదా, దానికి ఆ క్వశ్చన్స్ సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.